ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గాంధీ భవన్ రావడం జరిగింది. సరే, ఈ సందర్భంగా మొన్నటి వరకు పార్లమెంటు వింటర్ సెషన్ జరిగింది కాబట్టి అక్కడ జరిగిన కొన్ని వివరాలు, అదేవిధంగా సరే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. ఆ విషయం యొక్క బ్యాక్గ్రౌండు, ఆ తర్వాత ఏం జరిగింది, దాని ముందేం జరిగింది అనే విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఐ రిక్వెస్ట్ ఫర్ గుడ్ కవరేజ్. నేను ఈరోజు మాట్లాడే విషయం కవరేజ్ మంచిగా అని కోరుతున్నాను మళ్ళీ. ఓకే, ఫస్ట్ మీకు సింగరేణి కాలేజ్ విషయం మాట్లాడతాను, ఎందుకంటే అది ఫినిష్ చేసి పాడికి పోదాం. చూడండి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం గత 7.5 ఏళ్లుగా డైరెక్ట్ అలయన్స్లో ఉన్న మాట ఇది నిస్సందేహం. స్వతంత్ర భారతదేశంలో ఆర్ఎస్ఎస్కు చెందిన రామ్నాథ్ కోవింద్ భారత రాష్ట్రపతి రావడానికి టిఆర్ఎస్ పార్టీ ఓటు వేయడమే కారణము. నరనరాన హిందుత్వవాది అయిన వెంకయ్యనాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి రావడానికి టిఆర్ఎస్ ఓటే కారణము. రాజ్యసభలో, లోక్సభలో నేను ఒక పార్లమెంట్ సభ్యుని చెప్తున్నా, ప్రతి అంశంపై కాశ్మీర్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, డిమానిటైజేషన్ కానీ, జిఎస్టీ కానీ ఎగిరెగిరి బీజేపీకి సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ వాళ్ళు. నేను ఆనాడు శాసనసభలో ఉంటే డిమానిటైజేషన్ మీద మేము ఆ శాసనసభలో విమర్శించబోతే లేదు 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 మోదీనే మాట అనొద్దు అనుడు ఈ కేసీఆర్. మరి ఈ బ్యాక్గ్రౌండ్ మనం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ టీఆర్ఎస్ గత 7.5 ఏళ్లుగా ఒక చీకటి ఒప్పందంతో ముందుకు పోతున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ కోరిండు, నరేంద్ర మోదీ ఒప్పుకుండు ముందస్తు ఎన్నికలకి. కేసీఆర్ కోరిన డేట్లు ఎలక్షన్ జరిగింది. ఈ విధంగా 7.5 ఏళ్ల పాటు బీజేపీ టీఆర్ఎస్ అన్ని విషయాల్లో ఒక పొత్తుతో ముందుకు పోతున్న విషయం అందరం గమనించాలి. అంటే నేను కాంక్రీట్ ఎవిడెన్స్ చెప్తున్నా మీకు. మరి ఈ బ్యాక్గ్రౌండ్ ఇస్తూ సింగరేణి కాలరీస్ విషయము, కోల్ మైన్స్ విషయం మీకు నేను తెలియజేస్తున్నా. ఆ వీడియో ప్లే చేసే ముందు, సింగరేణి కాలరీస్ కంపెనీ సుమారు 100-120 ఏళ్ళ కంపెనీ. సరే, క్రమంగా అది గతంలో నిజాంకుండే, క్రమంగా స్వాతంత్రం తర్వాత 51% తెలంగాణ గవర్నమెంటు, 49% భారత ప్రభుత్వం. వీళ్ళిద్దరు పొత్తులోనే ఉన్నారు. సింగరేణి కాలరీస్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలకి థర్మల్ పవర్ ప్లాంట్స్కి కోల్ సప్లై చేస్తుంది. మరి ఏ తుగ్లకై ఉండాలి ఆ సింగరేణి కాలరీస్ ఆనుకొని, ఆ సింగరేణి కాలరీస్ ఆనుకొని ఉన్న మైన్స్కి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆక్షన్ పెట్టడం. మరి ఈ టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసా, తెలియదా, వీళ్ళ అసమర్థత, వీళ్ళ చేతకాంతరం అర్థం కాదు. ఈ విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నోరు మెదపలేదు, అబ్జెక్షన్ చెప్పలేదు అనే విషయం కూడా మనం చేస్తున్నారు. మరి నేను సింగరేణి ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద పోయిన 3 రోజుల స్ట్రైక్ మీద పోయినారు. ఆ మరుసటి రోజు నేను పార్లమెంట్లో మాట్లాడినా. దానికి అసలు అందులో లేదు రికార్డింగ్లీ. దానికి కన్సర్న్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి లేచి, అసలు అది ఇది 0 ఓవర్లో మాట్లాడేది కాబట్టి మంత్రి జవాబు చెప్పనవసరం లేదు. అండ్ ఇది వీడియోలో లేదు, కానీ నేను లేవైతున్న దానికి మంత్రి దాన్ని పునఃపరిశీలించి చేస్తాం. సరే, ఆక్షను ఆపేసే ఆలోచన చేస్తాము అనే విషయం కూడా మీకు మనం చేస్తున్నా. లేకపోతే ఆక్షన్ని, కోల్ మైన్స్ని ప్రైవేట్ పార్టీస్కి ఆక్షన్ చేసే ప్రక్రియ మొదలైంది, అడ్వర్టైజ్ అయింది. అంటే సింగరేణి కాలరీస్కి ఆటోమేటిక్గా ఇవ్వాల్సిన మైన్స్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం
ఆక్షన్ పెడుతుంది. లాస్ట్ మినిట్ వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ నోరు మీద పది ఆక్షన్ అడ్వర్టైజ్ అయ్యే వరకు. మరి నేను మరోసారి వీడియో చూపెడతా, 30 seconds వీడియో అది. నేను మాట్లాడిన అనంతరం ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి లేచి లేదు ఇదంతా రైట్ కాదు, మేమేమి సింగరేణి కాలనీస్కి ఇవ్వద్దని ఏమనుకోలే, అది మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పిండు. ఒక్కసారి ప్లే చేస్తా. ప్లీజ్ లాస్ట్ వీడియో సింగరేణి కాలనీస్. లైట్స్ ఆఫ్. అన్ని श्री उत्तम कुमार रेड्डी जी. Chairman sir, through you I wish to bring a matter of urgent public importance to the government. The people of Telangana are strongly objecting to the auction of 4 coal blocks, Sattupalli block, Kottagudam block, Sravanpalli block and Kalyan Kani block. Chairman sir, these coal blocks are co-located with an existing public sector undertaking, Singareni Collieries Company, which is a 100-year-old public sector, the oldest coal mining public sector in the country. It has had a continuous profits of 20 years. In a very bizarre decision, the coal ministry, instead of allocating these coal blocks to Singareni Collieries, which is a public sector, they have gone for a auction, and 50,000 workers of Singareni Collieries are on a strike right now, causing a loss of 120 crores per day. So I'll just conclude, sir. Singareni Collieries currently meets the coal requirements of thermal power stations in Telangana, Andhra Pradesh, Maharashtra, Karnataka and Tamil Nadu. Instead of allocating these coal blocks to the Singareni, the coal ministry putting up for auction is an irrational and objectionable decision. So we demand that these auction of these 4 coal blocks be cancelled and they be allocated to Singareni Collieries. Mr. Reddy, आपने ఇది నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకో రికార్డింగ్ పోయింది. ప్రహ్లాద్ జోషి కన్సర్న్ మినిస్టరు ఇమ్మీడియట్గా లేచి దీని మీద స్పందించి దీని మీద మేము పునరాలోచన చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సింగరేణి కాలనీస్ ఓహో చేసిన చెప్పిన కేసీఆర్ ఆక్షను సింగరేణి కాలనీస్కి చెందాల్సిన మైన్స్ ఆక్షన్ అడ్వర్టైజ్ చేసే వరకు కూడా మరి కోలుకోలేదంటే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టా లేదా ఆలోచన చేయండి. ఓకే, ఇది సింగరేణి కాలనీస్ ఇష్యూ. ఇది ఢిల్లీ మీడియాలో కూడా ఆ రోజు బాగా కవర్ అయింది. దయచేసి ఇక్కడ తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా ఒక 4-5 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో మొత్తము సింగరేణి వర్కర్సు, ఫ్యామిలీసు, సింగరేణి మీద ఆధారపడే డైరెక్ట్ ఇండైరెక్ట్ వాళ్ళందరూ కూడా ఇది చాలా క్రిటికల్ ఇష్యూ కాబట్టి కొద్దిగా మీరు మంచి కవరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద 2 సార్లు మాట్లాడాను పార్లమెంట్లో. అంటే ఇవన్నీ కూడా ఈ గత 10 రోజుల్లో పార్లమెంట్లో మాట్లాడాను. నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మాట్లాడతాను. నేను చాలా క్వశ్చన్స్ కూడా వేసిన పార్లమెంట్లో ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు వాళ్ళ అసమర్థత, చాతగానితనం, ల్యాక్ ఆఫ్ ఫోర్సైట్ చాలా స్పష్టంగా అవపడుతుంది. అంటే వరి వండియడం మొదటిసారి కాదు, వరి వండిస్తే ఎంత ప్రొక్యూర్మెంట్ చేయడం మొదటిసారి కాదు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల తెలంగాణ వరి రైతు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వీళ్ళు ఏదో పెద్ద పోజులు కొడుతుంట కానీ తెలంగాణలో వరి రైతులు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. అంత ఆవేదన, ఆవేశం, బాధలో ఉన్నారు. నేను ఒక్క విషయం మీకు చెప్పి నేను ఆ వీడియో ప్లే చేస్తా. పోయిన రబీలో అంటే లాస్ట్ ఇయర్, ఇది ఇప్పుడు ఈ రబీ మొదలైంది, యాసంగి మొదలైంది. పోయిన యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో
52 లక్షల ఎకరాల్లో రబీ పంట వేసిండ్రు. ఇదిగో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఫిగర్ మీరు. పోయిన యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి పండించిండ్రు. అప్రాక్సిమేట్గా 92 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ టార్గెట్గా పెట్టుకున్నారు పోయిన రబీలో. నేను ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను వరి అన్నప్పుడు దానికి ఈక్వలెంట్ బియ్యం 60% ఉంటుంది, 60 to 70%. ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ 62 lakh tons ఇది పోయిన రబీలో. ఇప్పుడు ఈ తుగ్లక్ ప్రభుత్వం పోయిన యాసంగిలో నువ్వు 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే ఒకటే సంవత్సరంలో అసలు వరి అయ్యేటట్టు అంటే వీళ్ళకి మైండ్ ఉందా లేదా? నువ్వు అసలు పంట మార్పిడి అనేది జరగాల్సి వస్తే అదొక సుదీర్ఘ ప్రణాళికతో అది ఆ సాయిల్కి, ఆ అట్మాస్ఫియర్కి, అవైలబిలిటీ ఆఫ్ వాటర్కి అసెస్మెంట్ చేసుకొని పంట మార్పిడి గురించి మాట్లాడతారు. నువ్వు పోయిన యాసంగిలో 52 లక్షల ఎకరాలు వరి వేస్తే ఈ యాసంగిలో నువ్వు ఒక ఎకరం కూడా వేయొద్దంటే అంటే వీళ్ళకి ఏమైనా మైండ్ ఉందా లేదా? పోయిన యాసంగిలో 92 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే నువ్వు ఈసారి ఒక గింజ కూడా వేయద్దంటావు. దానికి ఏమైనా సెన్స్ ఉన్నదా? మరి ఇంకో విషయం, కేంద్ర ప్రభుత్వము 18 ఆగస్టు కేంద్రంతో జరిగిన ఢిల్లీలో మీటింగ్లో కేంద్రంలో ముఖ్యులందరూ, ఈ రాష్ట్రం నుంచి పెద్ద మనుషులందరూ కూడా మీటింగ్ చేసిండ్రు. మీటింగ్లో ఏం నిర్ణయం చేసిండ్రు? ఈ ఖరీఫ్ పంట ఏదైతే అక్టోబర్ చివరిలో మార్కెట్లోకి వస్తుందో, అక్టోబర్ 3వ వారంలో ఖరీఫ్ పంటలో మొత్తం భారతదేశంలో 5,500 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేస్తాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్. 18th ఆగస్ట్ ఈ మీటింగ్ జరిగింది. ఎంత సన్నాసులు దద్దమ్మలైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము 5 కోట్ల, వీళ్ళు ఏమంటారు, ఓహో ఆహా మేమే పండిస్తున్నాం, మేమే దేశంలోనే మనం అంటారు కదా. 5 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ పంటల్లో టార్గెట్ పెట్టుకున్నప్పుడు తెలంగాణకి మ్యూచువల్ ఒప్పందంతో 40 లక్షల టన్నులే కేటాయించారు. ఇప్పుడు ఈ మంత్రులు వాళ్ళని ఏం పదజాలం, ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయి ఆల్మోస్ట్ సేకరణ పూర్తయి ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని, ఇప్పుడు ఇది ఏంది, డిసెంబర్ 20 క్రిస్మస్ కూడా అయిపోయింది. ఆగస్టు 18వ తారీఖు ఈ ప్రభుత్వమే భారతదేశంలో 5 కోట్ల టన్నుల బియ్యం మేము ఖరీఫ్ పంటలో ప్రొక్యూర్ చేస్తామంటే, మరి ఈ సన్నాసులు ఆ రోజు నోరు మూసుకొని 40 లక్షల టన్నులు ఎందుకు ఒప్పుకున్నారు? మీరు అంటే ఇది ఎంత ఘోరమైన అసమర్థత అంటే ఆలోచించాలి. ఈ 5 కోట్ల మెట్రిక్ టన్నుల్లో అంటే ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేది ఈ పంటలు, చిన్న రాష్ట్రమైన పంజాబ్కి 1,13,00,000 టన్నులు కేటాయించారు. ఒకసారి ఆలోచన చేయండి. 5 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఈ ఖరీఫ్ పంటలో సేకరణకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ఒప్పుకుంటే అందులో 1,13,00,000 టన్నులు చిన్న రాష్ట్రం పంజాబ్ నుంచి కేటాయించారు. మరి వీళ్ళు నోరు మెదపలేదు. వీళ్ళని సన్నాసులనా దద్దమలనాలా? ఎందుకు నోరు మెదపలేదు? రెండోది, ఛత్తీస్గఢ్ మనకంటే చిన్న రాష్ట్రం, హర్యానా మనకంటే చిన్న రాష్ట్రం. ఆ 2 రాష్ట్రాలకు కూడా 40 లక్షల టన్నులు కేటాయించి మనకి 40 లక్షల టన్నులే కేటాయిస్తే ఎందుకు ఆ రోజు మీరు నోరు మెదపలేదు? అదేవిధంగా
ఈ ఖరీఫ్ పంటలో అక్టోబర్ 3వ వారం మార్కెట్లకి పంట వస్తుంది, కళ్ళాలకి వడ్లు వస్తాయి. ఆ రోజుకి కేసీఆర్ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుందంటే బస్తాలు కొనలే, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనల్ కాలే, వేరే రాష్ట్రాల కంటే హమాలీ రేట్లు తక్కువ, ఇది రైతు మీద భారం పడుతుంది. అన్ని విధాలుగా కేవలం కేసీఆర్ ప్రభుత్వం అసమర్థత, చాతగానితనం వల్లనే ఈ ఖరీఫ్ పంటలో ఎక్కువ శాతం రైతులు మరి మద్దతు ధర 1960 ఉంటే 1300, 1400 వచ్చింది. నేను ఎందుకు ఈ విషయంలో పూర్తి నాలెడ్జ్ మాట్లాడుతున్నానంటే, నేను పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉన్న అన్ని సెగ్మెంట్స్లో 2 పంటలు వరి వేస్తారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఆ రైతులు వెంబడి తిరిగినాం, వాళ్ళ సాధక బాధకాలు రోజు కనుక్కుంటున్నాం. నేను 3 రోజుల పాటు ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఉన్నా, రోజు వరి రైతులతో మీటింగే. నేను ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోలు ప్లే చేసి సబ్సిక్వెంట్ విషయాలు చెప్తాను. ఓకే, ఫస్ట్ వన్ ప్లే చేయండి. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ చెప్పనియండి. ఒక నిమిషం ప్లే చేసే ముందు మధు, ఒక నిమిషం. ఓకే, ఒక నిమిషం ఇప్పుడు పాజ్. ఇదేంటంటే టీఆర్ఎస్ ఎంపీలు, ఇది డిసెంబర్ 1వ తారీఖు అనుకుంటా, టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో వెల్లో గొడవ చేస్తుండ్రు అందరు ఎంపీలు. సో వాళ్ళు గొడవ చేస్తుంటే నేను స్పీకర్ రిక్వెస్ట్ చేసి ఒక 30 సెకండ్స్ టైం అడిగిన. వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అప్పుడు నేనేం మాట్లాడినో ఒకసారి మీరు చూడండి. The farmers of Telangana, we wish to demand that the Chairman sir, on behalf of the paddy farmers of Telangana, we wish to demand that the Kavita, can you please 1 minute? On behalf of the paddy farmers of Telangana, we demand that the entire Kharif paddy that has come into the market now must be procured immediately. We also demand the Government of India that no restriction be put on paddy sowing for the Rabi crop. Sir, I also wish to bring to your notice that these MPs are protesting here. Let them go back and tell their Chief Minister to buy the paddy now, in the market now. They have not purchased gunny bags. They have not finalized transport contractor. The TRS government in Telangana failed to procure the paddy. ఓకే, ఇప్పుడు ఒకసారి లైట్ ఏమో ఇది వాళ్ళు వెల్లో ప్రొటెస్ట్ చేస్తుంటే నేను ఏమన్నంటే, ఇక్కడ ఎందుకు లొల్లి పెడుతున్నాయా, పోయి మీ ముఖ్యమంత్రి చెప్పండి, ఇప్పుడు మార్కెట్లో వచ్చిన ఖరీఫ్ కొనండి, యాసంగిలో ఏమేయాలి, పార్బాయిల్డ్ రైస్ తర్వాత మాట్లాడదాము. అయితే చాలా స్పష్టంగా మొన్న జరిగిన ఖరీఫ్ పంటలో అంటే ఒక ప్యాడీ గ్రోయింగ్ బెల్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి నేను వాళ్ళు చూసిన ఐకేపీ సెంటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అండి, ధాన్యం మార్కెట్లో కళ్ళలకు రాకముందు ఐకేపీ సెంటర్స్ ఓపెనింగ్ లేటే, బస్తాలు కొనుగోలు లేటే, ట్రాన్స్పోర్ట్ కొనుగోలు లేటే. అసలు నిజంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత పక్షపాతంతో వ్యతిరేకం చేస్తుందో, ఎంత నిర్లక్ష్యమో వాళ్ళు ఉసూరు దాకి వాళ్ళకి ఏదో అయితే చెప్తే మనం చేస్తాం. రైతులు తీవ్రంగా నష్టపోయినారు. కొన్ని వేల కోట్లలో తెలంగాణలో వరి రైతులు నష్టపోయినారు. నీకు 1960 రూపాయలు అరే కేంద్ర ప్రభుత్వం మీకు రీఎంబర్స్ చేస్తుంది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఏ ఫెసిలిటేటర్, ఎంటైర్ మనీ ఈజ్ రీఎంబర్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక అది కూడా చేతగాని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది కంప్లీట్ ఫెయిలియర్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ వీడియో ఇదేంటంటే యాక్చువల్లీ డిస్కషన్ వాజ్ ఆన్ మాల్ న్యూట్రిషన్. అయితే
నేను స్పీకర్ రిక్వెస్ట్ చేసి నేను కూడా మాట్లాడతాను. అయితే ఆయన అవకాశం ఇస్తే సరే నేను మాట్లాడే మధ్యలో ఇది మాల్ న్యూట్రిషన్ మీద డిస్కషన్ అయితే నువ్వు రైస్ ప్రొక్యూర్మెంట్ మాట్లాడతావు అంటే సరే అది ఒకటే కదా సార్ అని చెప్పబోతున్నా కట్ చేసేసి. అయితే మంత్రి పీయూష్ గోయల్ ఇప్పుడు ఎఫ్సిఐకి మంత్రి ఆయన, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, ఫుడ్ ప్రొక్యూర్మెంట్కి. అండ్ బీజేపీ గవర్నమెంట్లో యాక్చువల్లీ వాళ్ళ హైరార్కీలో పవర్ఫుల్ మంత్రి. నేను అడిగింది మీరు చూడండి, ఆ మంత్రి ఏ విధంగా రిప్లై ఇచ్చిండో అంటే ఏమన్నాడో కూడా జాగ్రత్తగా గమనించాలి మేము. ఓకే. Speaker sir, through you I wish to ask the Minister for Food and Public Distribution, in view of the alarming situation in Telangana now, because of the failure of the Government of India and the state government in rice procurement, there are a large number of paddy farmers committing suicide. Now you saw till the other day, the TRS MPs did it here and walked out. Sir, in August, when the Food Corporation of India agreed to procure 40 lakh tons of rice from Telangana, the paddy has come into the market from October. Even till today, the Food Corporation of India has not procured even half the quantity. इन्होंने पूछा है कुपोषण के मामले में इसका क्या इफेक्ट पड़ा है? आप No, sir, पूछो sir, क्या- he's talking about malnutrition. I talk about rice procurement, sir. आप मैंने Rice नहीं अभी procurement, sir. आग्रह किया था आप लोगों को. Rice procurement, sir. Okay, Sir, thank sir, you. I'll complete, sir. थैंक यू Sir, माननीय मंत्री जी. वैसे तो प्रश्न का कोई संबंध नहीं है इस विषय से, पर क्योंकि ये गलत प्रचार बार बार करा जाता है, मैं माननीय सांसद को बताना चाहता हूं कि फूड कॉरपोरेशन ऑफ इंडिया ने रिकॉर्ड प्रोक्योरमेंट अप्रूव किया है तेलंगाना के लिए। लेकिन आप याद रखें कि तेलंगाना डीपीसी स्टेट है, यानी फूड कॉरपोरेशन डायरेक्टली प्रोक्योर नहीं करता है। राज्य सरकार पैडी प्रोक्योर करती है, उसको राइस में कन्वर्ट करती है और फिर वो राइस फूड कॉरपोरेशन को देती है। राज्य सरकार को अभी तक शायद 4 या 5 एक्सटेंशन दे चुके हैं कि वो और ज्यादा हमें राइस दे सके। फिर भी मुझे बड़े दुख के साथ कहना पड़ता है कि इतनी बड़ी संख्या में परमिशन देने के बाद भी आज तक जो अलाउ किया है राइस खरीदने के लिए, पारबॉइल्ड राइस खरीदने के लिए, आज तक राज्य सरकार विफल हुई है वो देने के लिए। फिर भी एफसीआई तैयार है। हमने अभी भी उनको एक्सटेंशन दे रखे है। वो जिस स्पीड पे वहां से तेलंगाना से आते हैं उस स्पीड पे ही एफसीआई खरीद सकती है। पैडी प्रोक्योरमेंट राज्य सरकार करती है, केंद्र सरकार नहीं करती है। ఒకటి ఈ కేంద్ర మంత్రి ఎందుకు ఏమంటున్నాడు, మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయము, మేము రైస్ ప్రొక్యూర్మెంటే చేస్తామంటున్నాం. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా ఏం ప్రశ్నిస్తున్నాం అంటే, అయితే మీరు కనీస మద్దతు ధర ప్రకటించేది, కనీస మద్దతు ధర అనే సిస్టము మీరు రైతుల కోసమా, రైస్ మిల్లర్ల కోసమా? వేరే రాష్ట్రాల్లో మీరు ప్యాడీ కొంటుంటే తెలంగాణలో ఎందుకు రైస్ అంటున్నారు? ఏదో డిపిసి స్టేట్ అంటాడు. మరి ఈ ప్రభుత్వం పోయి ఆడ ఏం ఒప్పుకుందో ఏమో, ఎందుకు ఒప్పుకుందో తెలియదు మనకి. అది దానికి చాలా చాలా ఇది దుర్మార్గమైన విధానం అవలంబిస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి మీకు, తెలంగాణలో సుమారు ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న సిస్టంలో 1,00,000 టన్నుల ధాన్యము రైస్ మిల్లర్ల డిఫాల్ట్ అయి ఉంది. అంటే రైస్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చి వాళ్ళు 2-3 నెలల్లో వీళ్ళకి బియ్యం ఇవ్వాలి, ఆ బియ్యాన్ని ఎఫ్సీకి సప్లై చేయాలి. ఎంత అసమర్థత, ఎంత అవినీతి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే 1,00,000 టన్నుల ధాన్యము ఈ రోజు వరకు కూడా రైస్ మిల్లర్ల దగ్గరనే ఉంది. మరి వాళ్ళేమో డిఫాల్ట్ చేసిండ్రు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వంలో ఎవరు సాహసం చేయడం లేదు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న యొక్క ఆన్సర్ మీకు సర్క్యులేట్ చేస్తా. ఇదేమో మంత్రి ఏమో మేము రైసే తీసుకుంటాం, మేము ప్యాడీ తీసుకోమని ఈయన అంటాడు. అదే మినిస్ట్రీ నాకు లిఖితపూర్వమైన జవాబులో మేము గత సంవత్సరాల్లో
ధాన్యం కొనుగోలు చేసినాం, ఎంత కొనుగోలు చేసినా కూడా ఇచ్చారు. దీనివల్ల ఒకటైతే చాలా స్పష్టంగా అవపడుతుంది, కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్లో మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఎందుకంటే నిరంతరం ఈ కమిషన్లకు అలవాటు పడి ఏదో ప్రాజెక్టులని చెప్పి కమిషన్లని చెప్పి మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేసింది. అసలు నో ప్లానింగ్, నో ఫోర్సైట్. అసలు ఎవడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎవడు నడిపిస్తుంది కూడా తెలియదు. మీకేం తెలుసా? నాకే తెలియదు. అసలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఎవరు నడిపిస్తుండ్రు, ఈ ప్రొక్యూర్మెంట్ ఎవరు చేస్తుంది, ఈ రాష్ట్రంలో ఎవరు తెలియదు. నేను మళ్ళా ఒక పాయింట్ ఇదే చెప్తున్నా. ఆగస్టు 17వ తారీఖున ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎందుకు ఖరీఫ్ పంటలో కేవలం 40 లక్షల టన్నులు బియ్యాన్ని ఒప్పుకున్నది? ఇంతకంటే చిన్న రాష్ట్రాలకి ఎక్కువ ఇస్తుంటే ఇప్పుడు ఆ రోజు వీళ్ళు ఎందుకు నోరు మెదపలేదు? మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే నేను సెంట్రల్ గవర్నమెంట్తో జరిగిన మీటింగ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా మీకు ఇస్తాను. ఓకే, అదేవిధంగా నేను పార్లమెంట్లో అడిగిన మీరు ఇప్పుడు ఈయనేమంటాడు, రబీలో యాసంగిలో ఒక్క గింజ కూడా కొనమంటాడు. ఇప్పుడు అంటే ఎంత దుర్మార్గం అంటే, ఈయననే ఒక 3-4 నెలల క్రితం అసెంబ్లీలో పంట ప్రతి గింజ మేము కొంటామన్నాడు. ఇప్పుడు ప్రతి గింజ మేము కొనమన్నాడు. అంటే 180 డిగ్రీస్ టర్న్. మళ్ళీ ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం అడిగిన, మీరేమైనా ఆంక్షలు పెట్టినరా అని యాసంగి పంటకి? మీరేమైనా బికాస్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అనేది కొంత లీగల్ శాంక్టిటీ కూడా ఉంది. ఇప్పుడు రైతుల ఎడ్యుకేషన్ ఇవన్నీ జరిగినాయి కదా. పండించిన పంటకి కనీస మద్దతు ధర కొనే బాధ్యత, కొంత శాంక్టిటీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ రెండు ఉంటాయి. అయితే ఈయన వచ్చి ఈడ రబీలో యాసంగిలో వరి వేయొద్దంటాడు. అయితే నేను పార్లమెంట్లో క్వశ్చన్ వేసిన, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించేది. వెదర్ దెర్ ఆర్ ఎనీ రెస్ట్రిక్షన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ సోయింగ్ ఆఫ్ ప్యాడీ ఇన్ రబీ క్రాప్, వెదర్ ద గవర్నమెంట్ has issued any restriction on sowing of any crops in తెలంగాణ. చాలా స్పష్టంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has not issued any restriction on sowing of any crops in Rabi 2021. ఇది వాళ్ళ జవాబు. ఇది మీకు ఈ 17 ఆగస్టున కోటా డిసైడ్ అని చెప్పిన మరోసారి చదువుతా మీకు. ఇది ఖరీఫ్ పంటల్లో వచ్చే బియ్యం ఏ రాష్ట్రానికి ఎంత కొట్టాయి మీకు ఒకటి చెప్పాలి. పంజాబ్ రాష్ట్రంలో 45 రోజుల్లో 1,13,00,000 టన్నుల బియ్యం ఆ ప్రభుత్వం సేకరించగలిగితే మరి వీళ్ళు ఎంత దద్దమలై ఉండాలి. 3 నెలల్లో కూడా 40 లక్షల టన్నులు బియ్యం సేకరించలేకపోయిన. ఈ రోజు కూడా పూర్తి కాలే. వివిధ రాష్ట్రాలకు ఇచ్చిన కోటా మీకు చెప్తా. ఆంధ్రప్రదేశ్కి 42 లక్షల టన్నులు, ఛత్తీస్గఢ్ మనకంటే చాలా చిన్న రాష్ట్రం 40 లక్షల టన్నులు, హర్యానా మనకంటే చిన్న రాష్ట్రం పూర్తయిపోయింది 40 లక్షల టన్నులు, ఒరిస్సా మనకు సమానం ఆ రాష్ట్రం సైజు 43 లక్షల టన్నులు, పంజాబ్ 1,13 లక్షల టన్నులు, తెలంగాణ 40 లక్షల టన్నులు. అంటే ఈ సంఖ్యతో మీకు ఏమర్థవాలంటే వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధాలు. కనీసం తెలంగాణలో పంటని సరిగ్గా అసెస్ చేసి ఆ పంటని ఖరీఫ్లో, రబీ వదిలేసేయండి, ఆ పంటని కేంద్ర ప్రభుత్వంలో ఒప్పియడంలో కూడా పూర్తిగా విఫలమైంది ఈ కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇప్పుడు చివరిగా నేను ఇప్పుడు కూడా ఈ రోజుకి
అంటే మీకు ఈ అంకెలు తెలవాలి. ఈ ఖరీఫ్ పంటలో వీళ్ళకి 40 లక్షల టన్నులు అంటే 60 లక్షల టన్నుల ధాన్యంకి ఈక్వలెంట్. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది 54 లక్షల టన్నులే. ఇంకా 6 లక్షల టన్నులు కొనాల్సి ఉంది. చివరిగా మిత్రులారా, ఇది ఈ యాసంగి పంటలో వరి వేయొద్దు అని ఒక మూర్ఖపు దుర్మార్గపు ప్రకటన ఈ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఒకటి, రా రైస్ ప్రొక్యూర్మెంట్లో కేంద్ర ప్రభుత్వము ఏమీ ఆంక్షలు పెట్టలేదనే విషయం మీరు గమనించాలి. కొద్దిగా మీరు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఈ డిస్టింక్షన్ మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళోసారి చెప్తున్నా, పోయిన యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి పండించారు. ఇప్పుడు ఈ యాసంగిలో 1 ఎకరం కూడా వేసుకోవద్దంటారు. అసలు ఇట్లా వీలవుతుందా? అచ్చా, వీళ్ళు ప్రకటన చేసిన ఎప్పుడు యాసంగికి ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తవుతుందా ప్రకటన చేస్తున్నారు. మరి ఆల్టర్నేట్ క్రాప్ పాసిబులా? పాసిబిలిటీ లేదు. రెండోది, ఎందుకు ఆంక్షలు పెడుతున్నాయా మీరు? మేము ఐకేపీ సెంటర్లు పెట్టడం, మేము కొనుగోలు చేయం. అరే, మీ జాగీరా ఇది? తెలంగాణ రాష్ట్రం మీ జాగీరు, ఈ బడ్జెట్ మొత్తం మీ జేబు నుంచి ఇస్తున్నాయింది. మీరు బరాబర్ కాంగ్రెస్ పార్టీ వరి రైతుల పక్షాన కొట్లాడతాం. వరి రైతులకి మేము హామీ ఇస్తున్నాం. అసెంబ్లీలో, పార్లమెంట్లో, బయట ఏ పోరాటానికి సిద్ధం. వరి రైతులు మీకు ఏ ఆంక్షలు ఉండకూడదు. మీకు ఏ పంట నచ్చితే అది వేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నవే మీ పంట కొనుగోలు చేయడానికి. మేము ఇంకోటి చెప్తున్నా చివరిగా, రా రైస్ ప్రొక్యూర్మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఏమీ ఆంక్షలు చెప్పలేదని రైటింగ్లా వరబల్గా చెప్పాను. ఇప్పుడు బాయిల్డ్ రైస్ విషయం మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఓకే, అదేవిధంగా మీరు తెలంగాణలో ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు యాసంగిలో పండే ధాన్యానికి నూకలు ఎక్కువ వస్తాయి, అది రా రైస్గా కన్వర్ట్ చేస్తే. ఆ లాస్ భరించడానికో లేకపోతే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్గానో మీరు క్వింటాల్కి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇస్తున్నట్టు 500 రూపాయలు ఇస్తే మొత్తానికి మొత్తం ఏ ఆంక్షలు పెట్టకుండా వరిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమంలో మ్యాక్సిమం మీరు కొనుగోలు చేయాల్సింది, ఎక్కువ ఫిగర్ చెప్తే 1,00,000 మెట్రిక్ టన్నులు. 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే భారం 5,000 కోట్లు. ₹1 కూడా మించది. మీరు 5,000 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో రా రైస్ కానీ, పార్బాయిల్డ్ రైస్ కానీ, ఏ వరి వెరైటీ అయినా పండించే అవకాశం, ఏ ఆంక్షలు పెట్టే అవసరం ఉండదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు 5,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించండి, వెంటనే కేటాయించని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు అసలు మీ మిత్రులు ఎవరి నుంచో మీరు 10% కమిషన్ దొబ్బుతుండ్రో ఆంధ్ర కాంట్రాక్టర్లకి లక్షల కోట్లు ఇవ్వడానికి సిద్ధం. మీరు ఈ 7.5 ఏళ్లలో సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. 5,000 కోట్లు మీరు తెలంగాణ రైతుకి ఇవ్వలేరా? ఇది చాలా దుర్మార్గం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. వరి రైతుల మీద ఈ యాసంగిలో ఎటువంటి ఆంక్షలు పెట్టినా మేము ఒప్పుకోం. మేము రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఒకటి సరే, అధికార పార్టీ ఓకే చారి, ఒకటి మేము మాట్లాడిన మరుసటి రోజు పార్లమెంట్ సైనెడ్ అయ్యి అడ్జర్న్ అయింది. ఓకే, అదొక విషయం. అంటే ఏది, నేను రేవంత్ వెంకటరెడ్డి ఢిల్లీలో మాట్లాడిన ప్రెస్ మీటా నువ్వు అని
అరే పదే పదే మేము ఆ పార్లమెంట్ లోపల ఏ ఫోరంలో మాట్లాడినాం మీరు ఇట్లంటే ఎట్లా వాళ్ళు ఏదో వెల్లుల్లో ఓకే వాళ్ళ విషయం చెప్పండి వాళ్ళు అక్కడేమో టీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ ఖరీఫ్ కొనకుండా ఆడొచ్చి పార్లమెంట్లో నిరసనలు ఆ తర్వాత ఏంది ఇక వాళ్ళ అసమర్థత వల్లనే ఇది అయిందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి మౌనం చెప్పారు అసలు మీరు పోయి ఆడ కొనుక్కోపోయినారని కొనుక్కోండి వీళ్ళు ఏమన్నా పార్లమెంట్లో మేము ఇప్పుడు గల్లీకి పోయి పోరాటం చేస్తామని ఇచ్చారు ఎంపీలందరూ ఇక్కడికి వచ్చిండ్రు మరి ఏం గల్లీలో పోరాటం చేసినారేమో మళ్ళీ మంత్రులందరూ ఢిల్లీ ఊరికి వచ్చిండ్రు అసలు ఎవడో లెక్క చేయడు ఎందుకంటే విషయ పరిజ్ఞానం లేదు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అసలు వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేయలే వీళ్ళు చేయాల్సిన ప్రొక్యూర్మెంట్ వీళ్ళు చేయలే ఇది పూర్తిగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్ల వరి రైతు ఇబ్బంది పడుతున్నాడు రాహుల్ గాంధీ మాట్లాడేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్లో మాట్లాడిందా లేదా అసలు మీ వల్ల నేను అడిగి ప్రతి జవాబు చెప్పండి మీరు ఖరీఫ్లో భారతదేశంలో 5 కోట్ల టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఫిక్స్ అయితే మీరు 40 లక్షలు ఎందుకు ఒప్పుకున్నారు 17th ఆగస్ట్ మీటింగ్ జరిగింది నేను మినిట్స్ ఆఫ్ మీటింగ్ మీరు రిలీజ్ చేస్తా మీ చేతగానితనం వల్ల తెలంగాణ వరి రైతు ఇబ్బంది పడుతుంటే మీదికి వెళ్ళి మమ్మల్ని అడగడం ఇంకోటి నిరంజన్ రెడ్డితో మేము మాట్లాడవలసిన లేదు కేసీఆర్ గారు ఈ 2 లక్షల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల బడ్జెట్ నువ్వు విలాసవంత జీవితం బతకడానిక నీ బంగళాలు నీ కార్లు నీ ప్రైవేట్ ప్లేన్లు నీ కమిషన్ల కోసమా వరి రైతులకు ఎందుకు కేటాయిస్తలేడు ఏదైనా కీలకమైన విషయం మాట్లాడదలుచుకుంటే చాలా అరుదుగా సమయం దొరుకుతుంది నేను పాత్రికేయులతో మనవి చేస్తా ఉన్నా ఇందాక పార్లమెంటులో మాట్లాడిన విషయాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన 2-3 సందర్భాలలో కూడా ప్రొక్యూర్మెంటు రైతులు రైతు సంక్షేమము వీటి విషయంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటో పార్లమెంట్లో ప్రశ్నించారు దానికి కేంద్ర మంత్రి గారు సరైన సమాధానం రానట్టుగా మాకు అర్థమైంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలసీ మొదటి నుంచి కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండే వరకు కూడా ఏనాడు కూడా మేము రైతు పంట పండించే విషయంలో ఆంక్షలు పెట్టలే స్వేచ్ఛగా మీరు మీకు అనుకూలమైన పంటలు వేసుకోండి మిమ్మల్ని ఆదుకుంటాము ఆ పంటలను కొంటాము మీకు నష్టం జరగనివ్వము అనే మాట కాంగ్రెస్ పార్టీ పాలసీ అందుకే మినిమం సపోర్ట్ ప్రైస్ పాలసీ తీసుకొచ్చింది ఇంకొక మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా బ్రిటిష్ కాలంలో కూడా ఆనాడు బీహార్లో చంపారణ్ అనే ప్రాంతంలో బలవంతం జరిగింది బ్రిటిషర్స్ రైతుల మీద ఫలానా పంట పండించమని ఫలానా పంట పండించొద్దని అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతాంగం పక్కన నిలబడ్డది దానికి స్పందించి మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం చేసిండ్రు అంటే బ్రిటిష్ కాలం నుంచి మొన్న మన్మోహన్ సింగ్ వరకు కూడా సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్నంత వరకు కూడా పాలసీ కాంగ్రెస్ పార్టీ పాలసీ మన కేసీఆర్ లాగా కాదు నియంతలాగా కాదు రైతుల మీద ఆంక్షలు పెట్టడం కాదు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏఐసిసి సెషన్ జరిగినా పార్లమెంటులో మాట్లాడినా పార్టీ నిర్ణయం మేనిఫెస్టోలు అన్ని కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి వ్యవసాయాన్ని కాపాడడానికే ఉంటుంది రెండవ మాట ఏమిటంటే మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు 2 రకాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత మూలకంగా ఇచ్చిన దాంట్లో ఒకటి ఉంది చెప్పిన దాంట్లో ఇంకొకటి ఉంది ఇక్కడ
ముఖ్యంగా కేసీఆర్ గారు ఎప్పుడైతే కోటా విధించిండ్రో ఆ కోటా విధించినప్పుడే ఆక్షేపించాల్సింది. అప్పుడు మౌనంగా ఉండి సంతకం పెట్టిండ్రు. అది చాలా తప్పు. ఎందుకంటే అంకెలు కూడా చెప్పిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చిన్న రాష్ట్రాల నుంచి పంజాబ్ వరకు. ఇక్కడ ఏమిటంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు తప్పు చేసిండ్రు, సంతకం పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత ధాన్యం పండినా కూడా కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. దీన్ని ఒకవేళ ఎక్కువైతే, మించి ఎక్కువైతే దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో తెల్లకాళ్ళు ఉన్న వాళ్ళకి, సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన మన ఫుడ్ సెక్యూరిటీ దీంట్లో మధ్యాహ్న భోజనం, వీటికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవి అప్పజెప్పి ఇంకా ఏమైనా మిగిలింటే కేంద్ర ప్రభుత్వం కొనాలి. కానీ మీరు ఉద్దేశపూర్వకంగా మీరు బీజేపీ కలిసి ఉన్నారు కాబట్టే ఆనాడు రాష్ట్రపతి దగ్గర నుంచి ఈరోజు వరకు ఎప్పుడు కీలకమైన సమస్యలు వచ్చినప్పుడల్లా కేంద్ర నల్ల చట్టాల విషయంలో కూడా, వ్యవసాయ చట్టాల విషయంలో కూడా మీరు మౌనంగా ఉండిండ్రు. దానివల్ల ఏమర్థం అవుతా ఉంది, మీరిద్దరు ఒకటే, మీరిద్దరు కలిసి రైతులను బాగా నిండా ముంచిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ మెంబర్గా దొరికిన కొద్ది సమయాన్ని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రయోజనాల గురించి మాట్లాడింది ఇది కాంగ్రెస్ పార్టీ పాలసీ. మాజీ పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా వివరాలకు వెళ్తే ఇది ఒక పెద్ద కుంభకోణం జరిగినట్టుగా అర్థమవుతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నా కూడా వేలాది టన్నుల వరి ధాన్యం అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే కూడా తెలంగాణ యావత్తు 110 లక్షల టన్నుల వరి ధాన్యం ఈ ఖరీఫ్ పంటలు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ధాన్యం కొనకుండా రైస్ మిల్లర్ తరలించడంతో రైస్ మిల్లర్స్కి ప్రతి క్వింటాల్కి 300 నుంచి 400 తక్కువ కమ్ముకోవడంతో రైతులు అక్టోబర్లో మార్కెట్లకు వచ్చిన ధాన్యం అకాల వర్షాలతో తడిచిపోవడంతో హుజురాబాద్ ఎన్నికలలో ఖాళీ హుజురాబాద్ నియోజకవర్గాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణ యావత్తు కొనుగోలు చేయకపోవడం. అదే కాంగ్రెస్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు పంట రాకముందే ఐకేపీ సెంటర్లు తెరవడం జరుగుతుండే, గన్నీ బ్యాగులు కానీ టార్ఫలిన్ కూడా వాళ్ళకు రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉండేది. కానీ ఈసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అవన్నీ ఏవి చేయకుండా రైతులని వాళ్ళ కర్మకు వదిలిపెట్టి రైస్ మిల్లర్స్కి పరోక్షంగా అమ్ముకునేటట్టుగా చేసినాడు. దీంట్లో పెద్ద కుంభకోణం దాగి ఉన్నది. గతంలో నిజాం నవాబ్ కింద పనిచేస్తున్న జమీందారులు తెలంగాణ రైతులని, ప్రజలను దోచుకుంటూ కప్పమెట్లా కడతా ఉండను. అదేవిధంగా ఇవాళ చంద్రశేఖరరావు తెలంగాణ ఆస్తులని, తెలంగాణ రైతులని దోచుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షాకి, మోదీ గారికి కప్పం గడుతూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. దీంట్లో మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది దీనిపైన విచారణ జరగాలి. కానీ ఇద్దరు దొంగలు దోచుకున్నట్టుగా ఇటు నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి దేశ ప్రజలని, రాష్ట్ర ప్రజలు జేబులని కొల్లగొట్టే దొంగలుగా తయారైనారు. వీళ్ళు విచారణ చేస్తారని అనుకోవట్లే. కాబట్టి తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా పోరాడాల్సిన సమయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం. కాంగ్రెస్ శ్రేణులకి అభినందనలు తెలుపుతూనే ప్రతి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ రచ్చబండ కార్యక్రమాన్ని పెద్దలు కోదండరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యాన చేస్తున్న కార్యక్రమం, ప్రతి గ్రామంలో ఈ రచ్చబండ నిర్వహిస్తూ ఏ విధంగా దోపిడి దొంగలు, పగటి దొంగలైన చంద్రశేఖరరావు, నరేంద్ర మోదీ గారు, టీఆర్ఎస్, బీజేపీ పందికొక్కుల్లాగా ధాన్యం పంట పొలాలుంటే పందికొక్కులు మేస్తూ ఉండే, చేతికొచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్తో కుమ్ముక్కైపోయి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కులాగా మెక్కుతున్నారు, రైతులని కొల్లగొడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీనిపైన ప్రజలు గమనించాలి. రైతులు తిరుగుబాటు చేయాల్సిన అవసరం, చనిపోవాల్సిన అవసరం లేదు.
ఎన్నికల అఫిడవిట్లు తెలంగాణ రాకముందు 63-65 ఎకరాలు ఉన్న చంద్రశేఖరరావు యొక్క ఫామ్ హౌస్ ఇవాళ 150 ఎకరాల పైన ఎట్లా ఎదిగింది, ఎట్లా దోచుకుంటున్నాడు, ఎట్లా దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ప్రజల ధనంతో పోలీస్ పహారా పెట్టుకొని అందులో వరి ధాన్యం ఎట్లా వండిస్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పొలాలలో వరి వేసుకుంటూ రైతులను మాత్రం ఈ యాసంగిలో వరి ధాన్యం వేద్దామని చేయొద్దని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. వరి వేసుకున్న రైతులని ఎట్లా కొనరో కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఉత్తమ్ కుమార్ చెప్పినట్టుగా అటు పార్లమెంట్ బయట కూడా పోరాటం చేస్తుంది. ఇంకొక విషయం, ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వం ఇప్పటికే డిమాన్ నోటి బదిలీతోటి, కరోనాతోటి ఉద్యోగాలు లేక మధ్యతరగతి బహుజనులు అష్టకష్టాలు పాలవుతూ ఉంటే, చిన్న చితక వ్యాపారాలు కూడా నష్టపోతూ ఉంటే, ఈ విద్యుత్ ఛార్జీల యొక్క పెంపు ప్రతిపాదనని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. శేఖర్ గారు వాళ్ళ గురువైన బాబు గారి యొక్క ప్రభుత్వం పతనమైంది విద్యుత్ ఛార్జీలు పెంచడంతో. అందుకే చంద్రశేఖర్ గారు మీరు కూడా గుర్తుంచుకుంటే మంచిది. ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపుని వెంటనే విరమించుకోవాలి, లేకపోతే ప్రజా ఉద్యమం మొదలవుతుంది, నీ పతనం ఖాయమవుతుంది. పాత్రికేయ మిత్రులకి కృతజ్ఞత తెలుపుతూ, అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కూడా మీ ద్వారా ఈ యొక్క మిత్రులు ఎంపీ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ ఉంటుంది. ఇది పార్లమెంట్లో వారు చేసిన పోరాటం ఇక్కడికి కాగదు, ఇది క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికే ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరిగినది. కృతజ్ఞతలు. నిజానికి మీరు ప్రకటించినటువంటి రచ్చబండలో షెడ్యూల్ ఉందా, ఉంటే ఆ జిల్లా ఎమ్మెల్యేకి చెప్పలేదని ఆవేదన చెందుతుంది. ఎందుకు సార్ ఆ విషయాలు నేను చెప్పను, కానీ ఆ విషయాలు నాకు సంబంధం లేని విషయాలు. రచ్చబండ అనే కార్యక్రమము ఇది నిరంతరం సాగుతుంది. ఎందుకంటే రచ్చబండలో రైతుకు సంబంధించిన ఒక్క కొనుగోలు, ధాన్యం కొనుగోలు అంశమే కాకుండా ధరణిలో జరిగిన తప్పులు, అసైన్మెంట్ భూములు ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడం, అదేవిధంగా మెదక్ జిల్లాలో 2000 ఎకరాలు నిన్నటి వరకు పట్టా భూములు అవన్నీ కూడా వక్ఫ్ భూములుగా ప్రకటించడం, అంతేకాకుండా ప్రాజెక్టులకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, ఫార్మాసిటీ కానీ, నిమ్స్ కానీ, నల్గొండలో తీసుకున్న ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో కానీ మొత్తము 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగినాయి. కాబట్టి అనేకమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి మేము గ్రామాలకు పోయినప్పుడు రచ్చబండలో ఇవన్నీ కూడా వస్తున్నాయి, రైతు రుణమాఫీ కూడా వస్తున్నది. అందువల్ల రచ్చబండ అనేది నిరంతరం కొనసాగుతుంది. రైతుల ఎడల మేము రైతులకు పక్షాన్ని నిలబడి ఇవన్నీ కూడా సక్రమంగా సరిదిద్దే వరకు రైతుల పక్కన నిలబడతాం. ఇప్పుడు రచ్చబండ కార్యక్రమము అనేది కిసాన్ కాంగ్రెస్ మొదటి నుంచే చేస్తుంది. ఆ కిసాన్ కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ ఏ విధంగా మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు పంపకాలు జరిగినాయో కిసాన్ కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. దాంట్లో భాగంగానే కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మెదకులో మొదలుపెట్టి జరుగుతూనే ఉంది. మేము ఒకటే ఒక అంశం మీద కాదు, అనేకమైన అంశాలు రైతుకు సంబంధించిన విషయాలలో, ఇది ఎర్రబెల్లి కానీ లేకపోతే సిరిసిల్ల కానీ ఇంకెవరు కానీ ఎక్కడైనా కూడా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగితే అక్కడ ఇంకా తీవ్రంగా స్పందిస్తాం. ఇప్పుడు ఎర్రవెల్లి అనేది ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న విలేజ్ కాబట్టి ప్రాధాన్యత వచ్చింది, కానీ అదర్వైజ్ నథింగ్ ఏం లేదు. అది మెదక్ జిల్లాలో తీసుకున్న కార్యక్రమంలో భాగం అది. ఇక ఆ విషయాలు ప్లీజ్